హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మా అమ్మని బెంగళూరులో ఉన్న ఒక పెద్ద షాపింగ్ మాల్ మీనాక్షి మాల్ అనే ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్లాను. మా అమ్మ అక్కడ అన్ని చూసేసి చాలా ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ మా అమ్మ బయటికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద షాపింగ్ మాల్ తీసుకురావడం. మా అమ్మ ఎక్కడ పోవాలన్నా భయపడుతుంటుంది. అట్లీస్ట్ ఒక ఊర్లో నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలన్నా కానీ, ఆ బస్సులు ఎక్కి బస్సు దిగాలన్నా కానీ, ఆ బస్సులో ఎక్కడన్నా మిస్ అయిపోతానని చెప్పేసి భయపడుతుంటుంది మా అమ్మ. చివరికి కన్విన్స్ చేసేసి మా అమ్మని ఒక పెద్ద షాపింగ్ మాల్ తీసుకెళ్లేసి మొత్తం అంతా చూపించడం జరిగింది. ఇది మీనాక్షి షాపింగ్ మాల్ అండి, బెంగళూరులో ఉంటుంది. అక్కడ ఉన్న చిన్న పాప మా సిస్టర్ కూతురండి. ఈ పాప మా అమ్మ కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. ఈ షాపింగ్ మాల్లో మొత్తం అంతా ప్రతి ఫ్లోర్లోనూ మొత్తం అంతా తిప్పి చూపించాను. చాలా చాలా థ్రిల్, చాలా చాలా అసలు ఎక్సైట్ ఫీల్ అయింది. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఆ కొన్ని బొమ్మలు చూసి కూడా భయపడింది. కొన్ని బొమ్మలు చూసి నిజమైన బొమ్మలా అని చేసి భయపడింది. మా అమ్మ ఎప్పుడు కూడా అనంతపురం కూడా దాటలేదు, ఎక్కడికి ఎప్పుడు పోలేదు. అలాంటిది పెద్ద షాపింగ్ మాల్ చూస్తే మొత్తం అంతా కూడా మా అమ్మ అసలు బ్లాంక్ అయిపోయింది. ఏంది ఇట్లా ఉంది, కొత్తగా ఉంది, ఒక కొత్త ప్రపంచం అయిపోయింది మా అమ్మకైతే. సో మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యాప్చర్ చేశానండి. ఫస్ట్ టైం మా అమ్మ నేను బయటకు తీసుకెళ్ళి ఇలా చూపించడం అంట. బేసిక్గా మా అమ్మకి బస్సులన్నా కానీ ఆ ట్రాఫిక్ అన్నా కానీ అసలు పడదు. అందుకే ఎప్పుడు బెంగళూరుకి వచ్చినా కానీ ఎప్పుడు వెళ్ళిపోదామా అని ట్రై చేస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు నేను చాలా ఫోర్స్ చేసేసి పెద్ద షాపింగ్ మాల్కి తీసుకొచ్చాను. అంతేకాదు ఇంకా ఎస్కలేటర్ ఎక్కమని చెప్పేసి చాలా ఫోర్స్ చేశాను. ఎస్కలేటర్ ఎక్కాలంటే అవ్వదు, నా వల్ల కానే కాదు, నేను రానని చెప్పేసి అనింది. దాదాపు నేను హైదరాబాద్లో 7 years ఉన్నాను, బెంగళూరులో 4 years నుంచి ఉంటున్నాను. ఎప్పుడు ఒకసారి కూడా మా అమ్మ ఇటువంటి పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్ళలేదు. ఇక ఆ చిన్న పాప పేరు కుట్టి. ఆ కుట్టికి మొత్తం అంతా చూపించాను. ఇది బొమ్మలు కిడ్స్ సెక్షన్లో మొత్తం అంతా చూపించాను. ఆడుకోవడానికి ఇవన్నీ ఉంటాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ పాప కూడాను. నేను ఈ కిడ్స్ సెక్షన్లో ఆ పాపతో ఏదైనా ఆడిద్దామంటే మా అమ్మ వద్దు అని చెప్పేసింది. ఎందుకు డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి మా అమ్మ వద్దని చెప్పింది. లేకపోతే ఇది ఏదో ఒకటి ఆడిచ్చేవాడిని, లేకపోతే దేనిలోనైనా ఎక్కించి తిప్పించేటోడిని. మా అమ్మ జనరల్గా పొలం పనులకి వెళ్తుంటుంది. మా ఇంటి పొలం పనులకి మొత్తం అంతా పొలం పనులకి వెళ్తుంటుంది. మా అమ్మ కష్టం తెలిసిన వ్యక్తులు కాబట్టి డబ్బులు అనవసరంగా ఖర్చు చేయనివ్వరు. అసలు ఏంటి ఇది ఇంత పెద్ద కట్టారు, ఎలా కట్టారు అని చెప్పేసి చాలా ఆశ్చర్యానికి లోనైంది. ఆ షాపింగ్ మాల్లో వస్తున్న గర్ల్స్ జుట్టు వేసుకోకుండా అసలు టీషర్ట్లు ఫ్యాషనబుల్ డ్రెస్లు వేసుకొని వస్తుంటే ఎందుకు మీరు ఎలా వేసుకుంటున్నారు, మీకు చెప్పేవాళ్ళు లేరా అసలు అని చెప్పేసి జుట్టు వేసుకోవచ్చు కదా అని చెప్పి చెప్పడానికి తిట్టడానికి వెళ్ళింది. ఇక నేనే ఆపడం జరిగింది. ఇవన్నీ కామన్ ఇక్కడ అని చెప్పేసి, ఇవన్నీ నార్మల్, వీళ్ళంతా ఇలాగే ఉంటారు, వాళ్ళ ఇష్టం అని చెప్పేసి చెప్పాను. కనీసం బండి తీసుకొని బయటకు వెళ్ళినా ఆ ట్రాఫిక్, ఆ వెహికల్స్ అన్నీ చూసేసి, ఆ పొగనంతా చూసేసి చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది మా అమ్మ. అందుకని చెప్పేసి బయటకు తీసుకెళ్ళాలని కానీ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. అసలు ఈ షాపింగ్ మాల్లో దీన్ని చూసేసి మా అమ్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఆ పిల్లర్కున్న ఎల్ఈడీని చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఈ పిల్లర్ కూడా ఎల్ఈడీ ఏంది, ఇక్కడ టీవీలు పెట్టారు, ఇక్కడ సినిమాలు పెట్టారు అని చెప్పేసి ఆశ్చర్యపోయింది మా అమ్మ. ఇక్కడ ఏమన్నా ఈటబుల్ థింగ్స్ తిందామని చెప్పేసి అన్నా కానీ ఎంత ఉంటుందని చెప్పేసి అడిగింది మా అమ్మ. సో సర్టన్ రేట్ ఉంటుందని చెప్పగానే మా అమ్మ అసలు వద్దు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి బయటికి వెళ్ళి తిందామని చెప్పేసి అనేసింది. ఇక్కడ ఈ కుక్క చాలా హైలైట్. ఈ కుక్కను చూసి దగ్గరకు పోయి ముట్టుకొని ఇది నిజమైన కుక్క అని చెప్పేసి చాలా చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు నేను చెప్పాను అది నిజమైన కుక్క కాదు, ఒక డాల్ అని చెప్పేసి చెప్పాను. బట్ మా కుట్టి మాత్రం భయపడకుండా దగ్గరికి వెళ్ళి చేతితో ముట్టుకోవడం చేసింది. మా అమ్మ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కొన్ని సంఘటనలు వెంటనే మీదనే జరగడం వల్ల మా అమ్మ చాలా డిస్టర్బ్ అయింది, చాలా చాలా మెంటల్గా స్ట్రెస్ గురైంది. ఈ షాపింగ్ మాల్లో ఉన్న ప్రతి ఫ్లోర్కి తిప్పి చూపించాను. మా అమ్మ ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతుంటే నాకే ఒక విధంగా అనిపించింది. ఇంతవరకు మా అమ్మ నేను ఎక్కడో తీసుకెళ్ళాలని చెప్పేసి బాధపడ్డాను నేను కూడాను ఒక రకంగా. చివరికి ఆ షాపింగ్ మాల్లో ఉన్న కింద ఫ్లోర్లో నుంచి 5th floorకి వెళ్తున్న లిఫ్ట్లను చూసి కూడా చాలా ఆశ్చర్యపోయింది. ఆ ఎస్కలేటర్లు చూసేసి ఇంక చెప్పలేము. ఆ ఫస్ట్ టాప్ ఫ్లోర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చివరికి గ్రౌండ్ ఫ్లోర్ తీసుకొచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్ చూసేసి మొత్తం చూసేసి ఆశ్చర్యానికి అవదలేవు మా అమ్మకి. ఈ లైటింగ్స్ చూసి అసలు మామూలుగా లేదు మా అమ్మకి. కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది మా అమ్మకి. సో మా అమ్మ నాన్న ఏమీ చదువుకోలేదు నిజానికి. సో మేము చదువుకోలేదు కాబట్టి నువ్వు చదువుకో అని చెప్పేసి నన్ను ఎక్కువ చదివించేశారు. మా కుట్టి చూడండి వీడియో తీస్తున్నానంటేనే ఏం పోజిస్తుందో వీడియోకి. ఫైనల్గా మా అమ్మ చెప్పినట్లు అక్కడ షాపింగ్ మాల్లో ఎందుకు డబ్బులు ఖర్చు చేయాలని చెప్పేసి ఒక మీడియం కాఫీ షాప్ తీసుకొచ్చాను. మా కుట్టి అయితే ఐస్ క్రీమ్ అంటుంటే ఐస్ క్రీమ్ తీసిచ్చాను. ఇక్కడ కోల్డ్ కాఫీ ఇచ్చింటే ఎందుకు ఈ కాఫీ చల్లగా ఉందని చెప్పేసి మా అమ్మ అరిచింది. చివరికి చల్లగా ఉండే కాఫీ నాకు వద్దని చెప్పేసి ఒక లెమన్ వాటర్ తీసుకొని లెమన్ వాటర్ తాగింది. నేను కూడా గ్రీన్ టీ తాగాను. ఈ కాఫీ షాప్ చాలా బాగుంది, కొత్తగా స్టార్ట్ చేశారంట. ఆల్మోస్ట్ ఒక 1 week 2 week అయింది. చాలా పెద్దగానే ఉంది, మంచిగానే ఉంది. మా కుట్టి ఐస్ క్రీమ్ ఎలా ఉందంటే సూపర్ అని చెప్పేసి చెప్పేస్తుంది. ఇక మా కొత్త రూమ్ దగ్గర ఒక చిన్న పిల్లిని చూశాను, చాలా విచిత్రంగా ఉంది, అది నాకే భయం వేసింది. ఫైనల్గా మనం ఎంత బిజీగా ఉన్నా కానీ మన పేరెంట్స్ కోసం ఎంతో కొంత టైం స్పెండ్ చేయాలనే విషయం నాకు అర్థమైంది. ఈ లోకంలో మన నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా గౌరవించేది, ప్రేమించేది మన అమ్మ మాత్రమే. మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోయినా పర్వాలేదు కానీ మీ ఫ్యామిలీని, మీ మదర్ని, మీ పేరెంట్స్ని అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్.